అందరికీ నమస్కారము. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది కూడా. ఈ శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. నాగుల చవితి, తర్వాత ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, ఇవన్నీ చాలా ముఖ్యమైన అత్యంత పవిత్రమైన రోజులు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు. అందుకనే దీన్ని క్షీరాబ్ది ద్వాదశిని పిలుస్తారు. దేవదాసులు అమృతం కోసం క్షీరసాగర మదనం ప్రారంభించింది ఈరోజే. ఈ రోజుకి మదన ద్వాదశి కూడా అంటారు, ఎందుకంటే అమృత కోసం సాగరని మందర పర్వతంతో చిలికారు కనుక చిలక ద్వాదశి కూడా అంటారు. ఈ రోజున దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు. ఉత్తాంతనయ ఏకాదశి అని శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపై ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కన్నులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజు కాబట్టి దీన్ని ఉత్తాంత ఏకాదశి అని పేరు కూడా ఉన్నది. ఈరోజు మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంకి వెళ్ళి ద్వాదశి నాడు అక్కడ ఉంటారు. అందుచేతనే తులసి దగ్గర క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలు జరపటం అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీదాతి దగ్గర విశేష దీపారాధన చేసి షోడశోపచార తులసీదాతి లక్ష్మీనారాయణ పూజ చేస్తారు. వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటారు. ఈ రోజున తులసి వద్ద మహావిష్ణు స్వరూపంగా ఉసిరి మొక్క నుంచి పూజలు చేస్తారు. క్షీరసాగర మదనంలో జన్మించిన తేజోభరితమైన అమృత కలశహస్తమైన సకల సిరులతో ఆవర్భించిన శ్రీ లక్ష్మీదేవిని మహావిష్ణు దేవదేవ దానవుల సమక్షంలో వివాహం ఆడతారు. అందుకనే కొన్ని ప్రాంతములు శ్రీ మహాలక్ష్మి, శ్రీ నారాయణకి వివాహం చేస్తారు. బృందాదేవి శాపం వల్ల లోకానికి మహా ఉపకారం జరిగింది. శ్రీ మహావిష్ణు శాలిగ్రామం రూపం ధరించింది ఈ మహత్తరమైన రోజునే, ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు. అందుకని ఇది చాలా పవిత్రమైన రోజు. ఓం నమో నారాయణాయ చెప్పుకోవాలి. ఓం మమ ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీచర్దం సురేశవ నమోస్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమాన సజ్జ బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ వాదే జంబూద్వీపే వర్తవర్षे भर्तखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे समस्त देवता ब्राह्मण गुरुचरण सन्निधौ स्वगृहे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे शुक्लपक्षे द्वादश्यां तिथौ सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशेषविशिष्टायां शुभतिथौ శ్రీమాన్ గోత్రం చెప్పుకోవాలి. ఇంట్లో అందరి గోత్రాలు చెప్పాలి. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యేశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీమద్ క్షీరాబ్దిశయన శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాముద్దిశ్య శ్రీ క్షీరాబ్దిశయన దేవత ప్రీచర్దం కల్ప